మామ సిఎస్ఎస్ పొజిషన్ ప్రాపర్టీ మీద ఫస్ట్ అసెస్మెంట్ చేస్తున్నాం మామ. ఓకేనా. మనం ఫస్ట్ ఏం చేద్దాము అని అంటే పొజిషన్ రిలేటివ్ అది ఎలా పనిచేస్తుంది అనేది మీకు అర్థం కావడం కోసం ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తున్నాం మామ ఇక్కడ. ఓకేనా. ఒక డివ్ తీసుకొని ఆ డివ్కి బాక్స్ అనే ఒక క్లాస్ ఇచ్చి ఆ బ్లాక్స్ అనే క్లాస్కి నేను స్టైల్స్ ఏమేమి ఇస్తున్నా అంటే మామ, విడ్త్ ఇస్తున్నా 150 px అని, హైట్ ఏమో 80 px అని ఇచ్చిన, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ బ్లూ ఇచ్చినామమ్మ. ఓకేనా. మనకు అర్థం కావడం కోసం ఆ పొజిషన్ అనేది దానికి రిలేటివ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని. ఓకేనా. ఈ బాడీలో ఒకే ఒక ఎలిమెంట్ పెట్టాను మామ, అది కూడా బాక్స్ అనేది ఇది ఒకటి ఇవే. దానికి టాప్ 20 px, లెఫ్ట్ 30 px అని ఇచ్చినామమ్మ. ఇప్పుడు ఇది బాడీకి రిఫరెన్స్ తీసుకొని 20 px టాప్ నుంచి డౌన్కి, లెఫ్ట్ నుంచి 30 px తీసుకొని మనకి పొజిషన్ అవుతుంది మామ, రిలేటివ్ పొజిషన్. ఓకేనా. ఇది ఇంపార్టెంట్, ఇది అర్థం చేసుకోవడం కోసమే మనం ఈ డెమో చేస్తున్నాం మామ. ఇక్కడ చూడండి మామ, కోడ్ ఇక్కడ పెట్టాను. నీకు కావాలంటే ఒకసారి టాప్ లెఫ్ట్ ఇచ్చి చూడు, ఇవ్వకుండా చూడు. ఓకేనా. పొజిషన్ వాల్యూ రిలేటివ్ ఇచ్చాను, నువ్వేమి రిలేటివ్ ఇవ్వకపోతే అది స్టార్టింగ్ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ పెట్టి చూపిస్తాను చూడు మామ ఎలా పనిచేస్తుందో. ఓకేనా. మామ మనం సెకండ్ అసెస్మెంట్కి వచ్చాము. దీనిలో పొజిషన్ ఈక్వల్ టు అబ్సల్యూట్ ఇస్తే అది పేరెంట్ రిఫరెన్స్ ఎలా తీసుకుంటుందో మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం మామ. ఓకేనా మామ. ఇక మనకి ఆల్రెడీ తెలుసు పొజిషన్ ఈక్వల్ టు అబ్సల్యూట్ ఇస్తే దాని నియరెస్ట్ పేరెంట్ ఏదైతే ఉందో రిలేటివ్ అని దాన్ని తీసుకుంటుంది రిఫరెన్స్ అని మనకు క్లారిటీ ఉంది కదా మామ. ఓకేనా. దాని గురించే ఇప్పుడు మనము ఇక్కడ రెండు డ్యూస్ని క్రియేట్ చేస్తున్నాం మామ. ఒకటి వచ్చేసి కంటైనర్, దానికి పొజిషన్ వచ్చేసి రిలేటివ్ అని ఇచ్చినామమ్మ. ఓకేనా. దాని విడ్త్ 300 px ఇచ్చా, హైట్ వచ్చేసి 200 px ఇచ్చాను. ఓకేనా. దాని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లైట్ గ్రే కలర్ ఇచ్చాను మామ, ఎందుకంటే ఇది కంటైనర్ లాగా బిహేవ్ చేస్తుంది మామ. దాన్ని బట్టి మనకి దాని రిలేటివ్ పొజిషన్ ఎలా తీసుకున్నది అనేది మనకు అర్థం కావడం కోసం. ఓకేనా. ఇప్పుడు చిల్డ్రన్ వచ్చేసి చైల్డ్ అని చెప్పి ఇంకొక క్లాస్ క్రియేట్ చేశాను మామ. దానికి వచ్చేసి పొజిషన్ ఈక్వల్ టు అబ్సల్యూట్ అని ఇచ్చాను, టాప్ వచ్చేసి 20 px, రైట్ సైడ్ వచ్చేసి 20 px అని ఇచ్చాను మామ. ఓకేనా. దీని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ క్యారల్ ఇచ్చారు మామ. ఓకేనా. ప్యాడింగ్ వచ్చేసి 10 px కూడా ఇచ్చాను మామ. ఓకేనా. మనకి క్లారిటీగా కనిపించడం కోసం పెట్టాను మామ ఇది. ఓకేనా. ఇక్కడ డివ్ కోడ్ కూడా పెట్టాను మామ. కావాలంటే నువ్వు ఈ కోడ్ అక్కడ నీ కోడ్లో నీ కోడ్ ఒకసారి ఎడిట్ చేసుకొని నీ లోకల్ కూడా ట్రై చేయి మామ. ఓకేనా. మామ ఒకసారి పేరెంట్కి రిలేటివ్ అని ఇచ్చాను పొజిషన్, ఒకసారి తీసేసి పెడతాను, తీయకుండా ఒకసారి పెడతాను, నీకు క్లారిటీ రావడం కోసం. రెండు ఇమేజ్లు పెడతాను చూడండి రైట్ హ్యాండ్ సైడ్. ఓకేనా. పెట్టినప్పుడు అయితే అది ఆ పేరెంట్ లోపలనే ఉన్నది. ఓకేనా. పొజిషన్ పేరెంట్ ప్రాపర్టీకి రిలేటివ్ తీసేసింది అనుకో, అది పోయి డివ్లో లాస్ట్కి వెళ్ళి చూస్తుంది చూడు మామ. ఓకేనా. మామ థర్డ్ అసెస్మెంట్కి వచ్చాము. పొజిషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ ఇస్తే ఏమవుతుంది, పొజిషన్ ఈక్వల్ టు స్టిక్కీ ఇస్తే ఏమవుతుంది, ప్రాక్టికల్గా చేసి చూపిస్తాం అమ్మ నీకు. ఇక్కడ మనము కైండ్ ఆఫ్ స్టిక్కీ హెడర్ లాంటిది ఒకటి చేసి చూపిస్తామమ్మ. ఓకేనా. ఇక్కడ ఏం లేదు మామ, బాడీకి హైట్ వచ్చేసి 200 px 2000 pxl ఇస్తున్నామమ్మ, ఎందుకంటే మనం స్క్రోల్ చేసి చూపించడం కోసం. ఓకేనా మామ. ఇక్కడ ఫిక్స్డ్ అని చెప్పి ఒక క్లాస్ క్రియేట్ చేసిన, దానికి పొజిషన్ ఈక్వల్ టు ఫిక్స్డ్ అని ఇచ్చా, టాప్ ఈక్వల్ టు 10 px, రైట్ ఈక్వల్ టు 10 px, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ గ్రీన్ ఇచ్చాను, ప్యాడింగ్ వచ్చేసి 10 px ఇచ్చాను మామ దీనికి. ఓకేనా. ఇంకోటి స్టిక్కీ అనేది ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను, దానికి పొజిషన్ ఈక్వల్ టు స్టిక్కీ ఇచ్చాను, టాప్ ఈక్వల్ టు 0 అని ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు స్కై బ్లూ అని ఇచ్చాను, ప్యాడింగ్ వచ్చేసి 10 px ఇచ్చాను, మార్జిన్ వచ్చేసి 100 px ఇచ్చాను మామ. ఓకేనా. సేమ్ టు సేమ్ అక్కడ కింద డివులు కూడా ఒకటి ఫిక్స్డ్ ఇచ్చాను, ఒకటి స్టిక్కీ ఇచ్చాను, ఇంకొకటి స్క్రోల్ డౌన్ అండ్ సీ ద బిహేవియర్ అని చెప్పి ఒక పీక్ ఇచ్చాను మామ. ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో మనం క్లియర్గా చూద్దాం చూడు మామ. ఓకేనా. మామ ఇక్కడ నేను స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి మామ. స్క్రోల్ చేసినప్పుడు స్టిక్కీ ఎలిమెంట్ డాక్యుమెంట్ ఫ్లో ప్రకారం అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది, కానీ నువ్వు ఎప్పుడైతే స్క్రోల్ చేసావో టాప్ ఈక్వల్ టు 0 అని ఇచ్చావు కదా, అది 0 కాగానే అక్కడికి వచ్చి స్టిక్ అయిపోయి ఉంటుంది చూడు మామ. ఓకేనా. ఇక్కడ జిఫ్ ఇమేజ్ లాంటి ఒక చిన్న వీడియో చేసి పెట్టాను చూడు మామ, ఎలా పనిచేస్తుందో చూడు. నాకు తెలిసి ఇది క్లియర్గా ఉందని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి నువ్వు స్టిక్కీ హెడర్ కావాలి, స్టిక్కీ హెడర్ కోసం నువ్వు ఓన్గా తయారు చేసుకుంటావు, కానీ ఏదో థర్డ్ పార్టీలు ఇచ్చిన కోడ్ తెచ్చి ఇక్కడ పెట్టావు మామ. ఓకేనా.